నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సీబీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్కే పరిమితమైందని, ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు రాలేదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారంలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసు విచారణను జూలై 18వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సీబీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్కే పరిమితమైందని, ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు రాలేదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారంలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసు విచారణను జూలై 18వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణను జూలై 18వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసినట్లు కూడా తెలిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నీట్ పరీక్ష కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు కాసేపటి చెప్పడం జరిగింది. ఇక వచ్చే గురువారం కేసు విచారణ జరగబోతుంది. నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ అవకతవకల పైన ప్రధానంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో నీట్ యూజీ అవకతవకలపై ఒక అఫిడవిట్ లో ప్రధానంగా అటు కేంద్రం కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్టీఏ కావచ్చు, ఏ అంశాలు ఉన్నాయి, ఎందుకు పేపర్ లీకేజ్ అనే అంశాలపైన స్పష్టంగా చెప్పింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగిందనే అంశాన్ని కేంద్రం స్పష్టం చేసింది. ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదనే అంశాన్ని కూడా కేంద్ర అఫిడవిట్ లో స్పష్టం చేశారు. అయితే అసాధారణ మార్కులకు సంబంధించి మాస్ మాల్ ప్రాక్టీస్ లేదా కొందరు అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారంలో ప్రారంభిస్తామని మొదట కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం కేసు విచారణ 18వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఇక ఏం జరగబోతుందనేది కూడా 18వ తేదీ విచారణ సందర్భంగా తెలియబోతుంది. ఇక 4 రౌండ్లలో కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. 7 సభ్యుల నిపుణుల కమిటీని భవిష్యత్తులో ఏ పేపర్ లీకేజ్ కాకుండా చూస్తుందని కూడా కేంద్రం మరోసారి హామీ ఇచ్చింది. అయితే ఫలితాల విషయంలో ఐఐటి మద్రాస్ నివేదిక ఆధారపడతామని సుప్రీంకోర్టుకు తాజాగా పేర్కొంది. మరోవైపు ఈ కేసుని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ సైతం కూడా సీల్డ్ కవర్ లో ఒక నివేదికను సుప్రీంకోర్టు ముందు పెట్టింది. జూలై 18వ తేదీన విచారణ ఉదయాన్నే టేకప్ చేస్తామని కూడా సిజేఐ ధర్మాసనం చంద్రచూడ్ తెలపడం జరిగింది. ఇక జూలై 18వ తేదీన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కావచ్చు, సిబిఐ ఇచ్చిన నివేదిక కావచ్చు, రెండు అంశాలను కూడా ఒక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతకి 18వ తేదీన విచారణ సందర్భంగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. అయితే దాదాపు 23 లక్షల మంది నీట్ పరీక్ష రాసిన విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాన్ని కూడా చూడబోతున్నారు. కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక 18వ తేదీన మాత్రం సుప్రీంకోర్టు ఏ డైరెక్షన్ ఇస్తుందనేది కూడా